ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రాన్యులా అండి. రాన్యులా అంటే కప్ప మాట. కప్పకి ఏంటికి సంబంధం ఏంటి అంటే, సో మనకి నాలుక పైన ఎత్తితే ఇక్కడ పెద్ద స్వెల్లింగ్ వస్తుందన్నమాట. స్వెల్లింగ్ అయితే బుడగలా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అయిపోయి ఇలా అయిపోవచ్చు. సో ఇది కొంచెం కప్పలా కనిపిస్తుంది కాబట్టి దీని పేరు రాన్యులా అని పెట్టారన్నమాట. సో ఈ యొక్క కండిషన్ ఎందుకు వస్తుంది అంటే, మనకి సబ్లింగ్వల్ గ్లాండ్స్ అని ఉంటుంది, ఉమ్ము గ్రంథాలు అన్నమాట. ఈ ఉమ్ము గ్రంథాలు బ్లాక్ అయిపోయినప్పుడు ఉమ్ము ఎక్యుములేట్ అయిపోయి ఈ యొక్క స్వెల్లింగ్ ఇలాగా బుడగలా వస్తూ ఉంటుంది నోట్లో. ఒక్కొక్కసారి సివియర్ కండిషన్లో ఏమైందంటే నక్కలో కూడా వెళ్ళిపోయి ఇలా వాచిపోతూ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో మీరు ఇది ఐడెంటిఫై చేశారు అంటే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. మరీ లేట్గా వెళ్ళారు అంటే మరి పెద్ద ఇక్కడ కూడా కట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దే ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్. ఇది నెగ్లెక్ట్ చేయకండి. ఇది పెయిన్లెస్ స్వెల్లింగే, కానీ మాట్లాడడానికి కష్టమవుతూ ఉంటుంది, మింగడానికి కష్టమవుతుంది. పోగా డిలే చేసి కొద్దీ పెద్దది అయిపోతుంది అనమాట. అంతవరకు తీసుకెళ్ళి కూడా ఇనీషియల్ స్టేజెస్లో ఈజీగా క్యూర్ చేయొచ్చు.